ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. కన్నుల పండువగా శివపార్వతుల కళ్యాణోత్సవం. తిరుపతి కపిలతీర్థంలో మాస శివరాత్రి ఉత్సవం. అత్యంత వైభవంగా గోవిందరాజస్వామి బ్రహ్మోత్సవాలు. రాజీ లేకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆదేశం. తిరుపతిలో టీటీడీ జేఈఓ వీరబ్రహ్మం సమీక్షా సమావేశం. శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో ఉత్సవ శోభ. విశేష ఉత్సవాలలో శ్రీ గోదాదేవి సుందర సోయగం. గోమాతల పరిరక్షణలో దాతల సహకారం ప్రశంసనీయం. టీటీడీ గోశాలను పరిశీలించిన జేఈఓ డాక్టర్ ఏ శరత్. ఎండుగడ్డి సంరక్షణ, మౌలిక సదుపాయాలపై సమీక్ష. రథోత్సవంలో కామాక్షి తాయి మల్లికార్జున స్వామి దివ్యానుగ్రహం. నెల్లూరు జిల్లా జొన్నవాడ క్షేత్రంలో వైభవంగా బ్రహ్మోత్సవాలు. విశేష ఉత్సవాలలో ఆది దంపతుల అద్భుత అనుగ్రహం భక్తులను మంత్రముగ్ధుల్ని చేసింది. వైశాఖ మాసం బహుళ త్రయోదశి పర్వదినాన తిరుపతిలోని కపిలతీర్థం కామాక్షి సమేత శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయంలో శుక్రవారం మాస శివరాత్రిని పురస్కరించుకుని శివపార్వతులకు స్నపన తిరుమంజనం కళ్యాణోత్సవాలను ఘనంగా నిర్వహించారు. తిరుపతిలోని సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం కపిలతీర్థం ఉత్సవ సౌగంధాలను వెదజల్లింది. కామాక్షి సమేత శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయంలో శుక్రవారం ఉదయం మాస శివరాత్రి పూజలు తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో విశేషంగా జరిగాయి. ఈ సందర్భంగా శివపార్వతుల కళ్యాణాన్ని ఆద్యంతం కన్నుల పండుగగా జరిపారు. ఆలయ ప్రాంగణంలోని ముఖమండపంలో శ్రీ కామాక్షి సమేత కపిలేశ్వర స్వామివారిని అర్చకులు బంగారు ఆభరణాలు, సుగంధ పుష్పమాలలతో సర్వశోభితంగా అలంకరించి కొలువు తీర్చారు. గణపతి పూజ, పుణ్యహ వాచనం, రక్షాబంధనం, యజ్ఞోపవీత ధారణ, మాంగళ్య పూజలు జరిపారు. ఆపై వేదమంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ కామాక్షి కపిలేశ్వరుల కళ్యాణం ఆద్యంతం భక్తిరస భరితంగా సాగింది. పార్వతీ పరమేశ్వర కళ్యాణం కమనీయం, కనువిందు ఆయనే లోకం భూలోకం. పిల్లలార పెద్దలార ముక్కోటి దేవతలార చూడగరారండి తనివి తీరా. శివ పార్వతి కళ్యాణం లోకాలకు శుభకార్యం. శివ పార్వతి కళ్యాణం లోకాలకు శుభకార్యం. పార్వతీ పరమేశ్వర కళ్యాణం కనువిందు ఆయనే ఈ లోకం. పెద్ద గ్రామ దేవతొచ్చి పారాణి దిద్దింది. భూదేవి కదలి వచ్చి బాసికం కట్టింది. నెల పొడుపున చంద్రుడొచ్చి తిలకంగా మారాడు. రుద్ర చుక్క వచ్చి బుగ్గన చుక్కైనది.
ప్రకృతియే పరవశించి పూదండగా మారెను. ఇక మాస శివరాత్రి వేడుకల్లో భాగంగా శుక్రవారం ఉదయం స్నపన తిరుమంజనం జరిగింది. ఆలయ ప్రాంగణంలోని ఉంజల మండపంలో ప్రత్యేక స్నానపీఠంపై శ్రీ సోమస్కందమూర్తిని, శ్రీ కామాక్షిదేవిని కొలువు తీర్చిన అర్చకులు గణపతి పూజ, సంకల్ప పూజ పూర్తి చేసి స్వామి అమ్మవార్లను షోడశోప కైంకర్యాలతో సేవించారు. స్వామి అమ్మవార్లకు ముందుగా పవిత్ర గంగాజలం, ఆపై పంచామృతాలు, ఫలరసాలు, అనంతరం పరిమళ భరిత మంగళ ద్రవ్యాలతో కన్నుల పండుగ సుగంధాభిషేకాలు నిర్వహించారు. అనంతరం స్వామి అమ్మవార్లకు వర్ణశోభిత సుగంధ భరిత పుష్పమాలలను అలంకరించి అర్చనలను జరిపి ధూపదీప నైవేద్యాలను, కర్పూర హారతులను అందజేశారు. భక్తులు భక్తి ప్రపత్తులతో కామాక్షి కపిలేశ్వరుల సుగంధ ద్రవ్యాభిషేకాన్ని తిలకించి తరించారు. ఓం నమః శివాయ, నమః శివాయ, హర హర శంకర నమః శివాయ. నమః శివాయ, నమః శివాయ, హర హర శంకర నమః శివాయ. ఓం నమః శివాయ, నమః శివాయ, హర హర శంకర నమః శివాయ. నమః శివాయ, నమః శివాయ, హర హర శంకర నమః శివాయ. శ్రీ సోమనాథ సౌరాష్ట్రవాస సోమసుందర నమః శివాయ. నమః శివాయ, నమః శివాయ, హర హర శంకర నమః శివాయ. శ్రీ మల్లికార్జున శ్రీశైలవాస హిమగిరివాస నమః శివాయ. నమః శివాయ, నమః శివాయ, హర హర శంకర నమః శివాయ. ఓం నమః శివాయ, నమః శివాయ, హర హర శంకర నమః శివాయ. నమః శివాయ, నమః శివాయ, హర హర శంకర నమః శివాయ. ఓం నమః శివాయ, నమః శివాయ, హర హర శంకర నమః శివాయ. నమః శివాయ, నమః శివాయ, హర హర శంకర నమః శివాయ. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలను అత్యంత వైభవంగా భక్తి శ్రద్ధల నడుమ నిర్వహించాలని టీటీడీ జేఈఓ వి వీరబ్రహ్మం అధికారులను ఆదేశించారు. బ్రహ్మోత్సవ ఏర్పాట్లపై శుక్రవారం సాయంత్రం ఆలయంలో ఆయన అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా టీటీడీ జేఈఓ వి వీరబ్రహ్మం మాట్లాడుతూ మే 23వ తేదీన ధ్వజారోహణంతో ప్రారంభమై మే 31వ తేదీన ధ్వజ అవరోహణంతో ముగియనున్న శ్రీ గోవిందరాజస్వామి వారి బ్రహ్మోత్సవాలకు రాజీ లేని విధంగా ఏర్పాట్లు చేయాలని సూచించారు. భక్తులకు వాహన సేవలతో పాటు మూలమూర్తి దర్శనం సైతం సాఫీగా కల్పించేలా సమన్వయంతో చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. టీటీడీ ఉద్యానవన విభాగం ఆధ్వర్యంలో ప్రత్యేక పుష్పాలంకరణలు, ఇంజనీరింగ్ విభాగం ద్వారా క్యూ లైన్లు, చలువ పందిళ్లు, కూడళ్లలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలని సూచించారు. విద్యుత్ విభాగం ఆధ్వర్యంలో ఆలయం పరిసరాలను దేదీప్యమానంగా విద్యుత్ దీపాలతో అలంకరించడంతో పాటు ఆర్చులు, కటౌట్లు ఏర్పాటు చేయాలన్నారు. బ్రహ్మోత్సవాలలో అవసరమైనంత మంది శ్రీవారి సేవకులను అందుబాటులో ఉంచాలని తెలిపారు. హిందూ ధర్మ ప్రచార పరిషత్, అన్నమాచార ప్రాజెక్ట్, దాస సాహిత్య ప్రాజెక్ట్, ఎస్వి సంగీత నృత్య కళాశాలల ఆధ్వర్యంలో ప్రతిరోజు ఆధ్యాత్మిక, ధార్మిక కార్యక్రమాలు, వాహన సేవల ముందు భజనలు, కోలాటాలు నిర్వహించి భక్తులు ఆధ్యాత్మిక తన్మయత్వం, మానసిక ఉల్లాసాన్ని పొందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అదనపు పారిశుద్ధ్య సిబ్బందిని నియమించాలని ఆరోగ్య విభాగం అధికారులను ఆదేశించారు. ప్రథమ చికిత్సా కేంద్రాలు, అంబులెన్సులు, ఫైర్ ఇంజన్లు, అగ్నిమాపక సిబ్బంది అందుబాటులో ఉండేలా ఏర్పాట్లు చేయాలన్నారు. ట్రాఫిక్కు అంతరాయం లేకుండా టీటీడీ విజిలెన్స్, పోలీస్ శాఖలతో సమన్వయం చేసుకోవాలని ఆదేశించారు. ఈ సమావేశంలో డిప్యూటీఓ విఆర్ శాంతి, విజిఓ గిరిధర్, ఏఈఓ నారాయణ చౌదరి, అదనపు ఆరోగ్య అధికారి సునీల్, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఓం నమో వెంకటేశయ్య.
తిరుపతి పట్టణంలోని శ్రీ గోవిందరాజ స్వామి బ్రహ్మోత్సవాలు ఈ నెల 22వ తేదీన అంకురార్పణతో ప్రారంభమవుతాయి. 23వ తేదీ నుంచి వాహన సేవలు ఉంటాయి, ప్రతిరోజు ఉదయము సాయంత్రము. 23వ తేదీ తొలి వాహనం సాయంత్రం ప్రారంభమవుతుంది. తర్వాత ఈ యొక్క బ్రహ్మోత్సవాలలో ముఖ్యంగా గరుడు వాహనం మనకు 27వ తేదీ ఉంటుంది, 30వ తేదీన రథోత్సవం ఉంటుంది. ఈ యొక్క బ్రహ్మోత్సవాలకు సంబంధించి అన్ని డిపార్ట్మెంట్తో కూడా ఈరోజు రివ్యూ తీసుకోవడం జరిగింది. ఈ మధ్య లాస్ట్ బ్రహ్మోత్సవాల్లో కూడా ఫుట్ఫాల్ బాగా పెరిగింది, ఎక్కువ మంది భక్తులు హాజరయ్యారు. ఈసారి ఇంకా వచ్చే భక్తులందరినీ కూడా దృష్టిలో పెట్టుకొని అన్ని ఏర్పాట్లు కూడా ఎలాంటి అసౌకర్యం కలగకుండా భక్తులందరూ వాహన సేవల్లో పార్టిసిపేట్ అయ్యేటట్లు, దాని తర్వాత దర్శనం చేసుకునేటట్లు ఏర్పాటు చేయడం జరుగుతుంది. వాళ్ళందరికీ త్రాగునీటి వసతి, తర్వాత అన్నదానం అరేంజ్మెంట్స్ కూడా చేస్తున్నాము. సో భక్తులందరూ కూడా ఈ శ్రీ గోవిందరాజ స్వామి బ్రహ్మోత్సవాల్లో పాల్గొని స్వామివారి బ్లెస్సింగ్స్ పొందాల్సిందిగా టీటీడీ తరఫున విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. ఓం నమో వెంకటేశ్వర. తిరుపతిలో పురాతన వైష్ణవ పుణ్యక్షేత్రంగా భాసిల్లుతున్న శ్రీ గోవిందరాజ స్వామివారి దేవాలయంలో శ్రీ గోదాదేవి అమ్మవారికి ఊంజల సేవ నేత్రపర్వంగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో శుక్రవారం పర్వదినాన అమ్మవారికి విశేషంగా ఊంజల సేవలు నిర్వహించారు. ఈ సందర్భంగా బంగారు ఆభరణాలు, సుగంధ పూల మాలలు, పట్టు వస్త్రాలతో ముగ్ధ మనోహరంగా అలంకార భూషితులైన అమ్మవారిని ఊయలలో వెంచేపు చేశారు. భక్తి సంకీర్తనాలాపన, వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ ఊంజల సేవను నిర్వహించారు. అనంతరం ఆండాల్ తల్లికి తిరుచి ఉత్సవాన్ని నిర్వహించారు. అమ్మవారు సకల బంగారు ఆభరణాలు, సుగంధ పూలమాలలతో బంగారు తిరుచిపై కొలువుతీరి ప్రత్యేక పూజలతో హారతులు అందుకున్నారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ 4 మాడ వీధులలో ఊరేగుతూ భక్తులకు నేత్రపర్వంగా దర్శనమిచ్చారు. గోమాతల పరిరక్షణలో దాతల సహకారం ప్రశంసనీయమని టీటీడీ జేఈఓ డాక్టర్ ఏ శరత్ అన్నారు. టీటీడీ ఆధ్వర్యంలోని శ్రీ వెంకటేశ్వర గోశాలను శుక్రవారం జేఈఓ పరిశీలించారు. తిరుపతిలోని టీటీడీ శ్రీ వెంకటేశ్వర గోశాలను శుక్రవారం టీటీడీ జేఈఓ డాక్టర్ ఏ శరత్ అధికారులతో కలిసి పరిశీలించారు. గోవుల సంరక్షణ, ఎండుగడ్డి నిల్వలు, మౌలిక సదుపాయాలపై ఈ సందర్భంగా జేఈఓ శరత్ అధికారులతో సమగ్ర సమీక్ష నిర్వహించారు. భక్తులు, దాతలు విరాళంగా అందించిన 180 లారీల ఎండుగడ్డిని అకాల వర్షాల నుండి రక్షించేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని జేఈఓ శరత్ అధికారులను ఆదేశించారు. గోమాతల సేవలో భాగంగా ఎండుగడ్డిని విరాళంగా అందించిన టీటీడీ బోర్డు సభ్యులు జ్యోతిల నెహ్రూ, నెహ్రూ ఫౌండేషన్, అలాగే శ్రీనివాస సేవా ట్రస్ట్ చైర్మన్ సత్యనారాయణలను జేఈఓ ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం జేఈఓ డాక్టర్ శరత్ మాట్లాడుతూ గో సంరక్షణ మహోన్నతమైన ధార్మిక సేవ అని, గోవుల పరిరక్షణకు మరింత మంది దాతలు ముందుకు వస్తే టీటీడీ సంపూర్ణ సహకారం అందిస్తుందని తెలిపారు. గోశాలకు దానంగా వచ్చిన ఎండుగడ్డిని శాస్త్రీయ విధానంలో విభజించి నిల్వ చేయాలని, వర్షాల ప్రభావం లేకుండా టార్పాలిన్ వర్లతో భద్రపరచాలని అధికారులకు సూచించారు. గోవులకు ఎటువంటి ఆహార కొరత తలెత్తకుండా ముందస్తు ప్రణాళికతో చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అలాగే టీటీడీ ఆధ్వర్యంలో స్వదేశీ ఆవుల జన్యు పరిరక్షణ, అభివృద్ధి లక్ష్యంగా నిర్మాణంలో ఉన్న సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీలో పెండింగ్లో ఉన్న పనులను వేగవంతంగా పూర్తి చేయాలని జేఈఓ సూచించారు. సెంటర్ పూర్తయిన అనంతరం పాలు ఇచ్చే ఆవుల సంఖ్య, భవిష్యత్తులో అవసరమయ్యే పాల ఉత్పత్తి సామర్థ్యం, పాల సేకరణ, నెయ్యి తయారీ, పెరుగు, మజ్జిగ పంపిణీ, మానవ వనరుల వినియోగం తదితర అంశాలపై సమగ్ర కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ పూర్తయితే ప్రతి షెడ్లో 250 ఆవుల సామర్థ్యంతో గోవులకు మరింత సౌకర్యవంతమైన వాతావరణం కల్పించవచ్చని తెలిపారు. అలాగే గోవుల మెటర్నిటీ షెడ్, ఆధునిక మిల్కింగ్ పార్లర్ నిర్మాణ పనులు పూర్తి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ ఎస్వి గోశాల డైరెక్టర్ డాక్టర్ ఏవిఎన్ శివకుమార్, డిఈ దామోదర్ తదితరులు పాల్గొన్నారు. ఓం నమో వెంకటేశాయ. ఈఓ గారి ఆదేశానుసారం ఈ వచ్చిన జ్యోతుల్ నెహ్రూ హానరబుల్ బోర్డు మెంబర్ వారి ఉదార భావంతో శ్రీనివాస ట్రస్ట్ వారి తోటి అందరూ కలిసి 169 లారీల మనకు వరిగడ్డి
మన టీటీడీ గోశాలలో ఉన్న గోవులకి ఫ్రీ ఆఫ్ కాస్ట్తో ఉచితంగా వారి ట్రస్ట్ తరపున చేయటం చాలా ఉదారభావం. వారికి స్వామివారి ఆశీర్వాదం ఖచ్చితంగా ఉండాలి అని ప్రార్థన చేస్తూ మరి ఈవో గారు ఖచ్చితమైన ఆదేశాలు ఇచ్చారు. వచ్చిన గడ్డిని సరి అయినగా రక్షణ చేసుకోవాలి, వాటిని ప్రాపర్ స్టాకింగ్ చేయాలి, ఎలాంటి వర్షానికి కానీ దేనికి డ్యామేజ్ కాకుండా అన్ని చర్యలు తీసుకోమని చెప్పారు. ఇప్పటికీ మరి పలుమార్లు ఇక్కడ సందర్శన చేసి డైరెక్టర్ గారు కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఇక్కడ అందరితో సమాయత్తం చేసుకొని పని చేస్తూ ఉన్నారు. ఈరోజు కానీ రేపటికి చాలా వరకు ఈ స్టాకింగ్ ప్రక్రియ దానిపైన టార్పాలిన్స్ కానీ ప్రాపర్గా వేయటం జరుగుతుంది. ఇప్పటికి ఒక షేప్గా వచ్చింది, ఇంకా స్టిల్ కొంత బ్యాలెన్స్ ఉంది. ఈవెన్ ఏవైతే లేబర్ని ఎంగేజ్ చేసుకోవటం కానీ లేకపోతే టార్పాలిన్ని తీసుకురావటం కానీ ఇవన్నీ రేపటికెళ్ళ పూర్తి చేయడానికి అన్ని చర్యలు తీసుకుంటా ఉన్నాం. నిజంగా చాలా సంతోషం. ఒక ఆల్మోస్ట్ మనకు 25% to 30% మన రిక్వైర్మెంట్ ఏదైతే అవసరం ఉందో గోశాలకి అవి ఈరోజు ఇవ్వటం జరిగింది. ఈ విధమైన మంచి స్పందన, మంచి చేసిన పని ఇతరులకి ఆదర్శంగా ఉంది. మరి గోవులకి సంబంధించిన గడ్డిని ఇవ్వటం అనేది పరదేవతకి ఇచ్చినట్టే. కాబట్టి దయచేసి ఏదైతే జ్యోతుల నెహ్రూ గారి ఆధ్వర్యంలో మరి శ్రీనివాస ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో ఏదైతే ఇంత పెద్ద ఈ గడ్డి ఇచ్చే ఉదార భావంతో పెద్ద మనసుతోటి అందరితోటి సహకారంతో మరి ఈ గడ్డి ఇచ్చారో ఇతరులు కూడా దీన్ని ఆదర్శంగా తీసుకొని దయచేసి ఇంకెవరైనా ఉంటే మీ మంచి భావనతోటి మంచి ఉద్దేశంతో ఇంకెవరైనా ఇవ్వాలన్నా టీటీడీ వారికి అన్ని సహాయ సహకారాలు సపోర్ట్ ఇవ్వడానికి ముందుగా ఉంది. సో దయచేసి మరి దీన్ని మేము సంరక్షణ చేయడానికి అన్ని చర్యలు తీసుకుంటా ఉన్నాం. సో ఈ విధంగానే రేపటికల్లా పూర్తి చేస్తాం. ఓం నమో వెంకటేశాయ. టీటీడీ శ్రీ బాలాజీ ఆరోగ్య వరప్రసాదిని పథకానికి 10 లక్షల రూపాయలు విరాళంగా అందాయి. నెల్లూరు జిల్లా కావలికి చెందిన తిరుమల శెట్టి భవిష్ కృష్ణ అనే భక్తుడు ఈ మేరకు శుక్రవారం తిరుమలలోని టీటీడీ అదనపు ఈవో క్యాంపు కార్యాలయంలో అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరికి విరాళం డీడీని అందజేశారు. నెల్లూరు జిల్లాలోని జొన్నవాడ క్షేత్రం శివపార్వతుల రథోత్సవంతో పులకించింది. ఆలయంలో ఎంతో ఘనంగా జరుగుతున్న శ్రీ మల్లికార్జున స్వామి కామాక్షి తాయి అమ్మవారి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని రథోత్సవాన్ని నిర్వహించారు. ముందుగా కామాక్షి అమ్మవారు మల్లికార్జున స్వామి వారిని అర్చకులు స్వర్ణాభరణాలు సుగంధ పుష్పమాలలతో శోభాయమానంగా అలంకరించి చూడచక్కగా తీర్చిదిద్దిన రథంపై కొలువు తీర్చారు. ప్రత్యేక పూజలు నిర్వహించి నివేదన హారతులు సమర్పించారు. ఆపై రథోత్సవం రమణీయంగా సాగింది. భక్తులు దైవనామ స్మరణ చేస్తూ రథాన్ని లాగి ఆది దంపతుల అనుగ్రహానికి పాత్రులయ్యారు. శివ 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 శివాయనరే శివ శివాయని శివుని పదము పూజించరే శివ 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 శివాయనరే శివ శివాయని శివుని పదము పూజించరే భక్తికి శివుడే ముక్తికి శివుడే భక్తికి శివుడే ముక్తికి శివుడే అన్నిటికీ మూలము ఆదిశంకరుడే శివ 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 ఉత్సవ ప్రియుడైన శ్రీ వెంకటేశ్వరుడు అభిషేక ద్రవ్యాలలో దివ్యంగా అనుగ్రహించారు.
నంద్యాలలోని సంజీవ్ నగర్ రామాలయం ఈ సందర్భంగా గోవిందనామ స్మరణలతో పులకించింది. రామాలయంలో ఉపాలయంగా ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి శుక్రవారాన్ని పురస్కరించుకుని అర్చకులు పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పసుపు, చందనాది విశేష పరిమళ ద్రవ్యాలతో స్నపనాభిషేకాన్ని మనోహరంగా నిర్వహించి ధూపదీప నివేదనలు, మహామంగళ హారతులు సమర్పించారు. జలకమాడి ఉన్నాడు సర్వేశ్వరుడు, నీవు గలిగిన మంచి నల్ల కలువవలే. జలకమాడి ఉన్నాడు సర్వేశ్వరుడు, నీవు గలిగిన మంచి నల్ల కలువవలే. ఎలమి కప్పుర కాపు ఇదే చాతుకున్నవాడు, ఎలమి కప్పుర కాపు ఇదే చాతుకున్నవాడు, వెలలేని ఎట్టి పెద్ద వెండి కొండవలేను, వెలలేని ఎట్టి పెద్ద వెండి కొండవలేను. సేవింపరో జనులాలా చేరి మొక్కరో, భావింపనున్నాడిందరి భాగ్యము వలే. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. శ్రీకాళహస్తి మహాక్షేత్రంలో అర్ధనారీశ్వరులకు మహాప్రదోషం సందర్భంగా ప్రదోష నంది వాహన సేవ మంగళకరంగా జరిగింది. ప్రదోష సమయంలో శివ దర్శనం, శివనామ స్మరణం, నంది వాహన సేవ వీక్షణం అనంతకోటి పుణ్య ఫలదాయకం. ఈ సందర్భంగా ఆలయంలోని ధ్వజస్తంభం వద్ద శ్రీ జ్ఞాన ప్రసూనాంబ సమేత వాయులింగేశ్వరుల ఉత్సవమూర్తులను స్వర్ణమయ, మణిమయ రత్నహారాలు, పుష్పమాలలతో దివ్యంగా అలంకరించి ప్రదోష చిన్న నంది వాహనంపై ఆసీనులం చేశారు. ఆపై అర్చకులు స్వామి అమ్మవార్లకు ధూపం, దీపం, తాంబూలాది ఉపచారాదులను పూర్తి చేసి కర్పూర హారతులు అందజేశారు. అనంతరం భక్తజన సందోహం, మేళతాళాల, మంగళ ధ్వనుల నడుమ ఆలయ ప్రదక్షిణగా స్వామి అమ్మవార్లకు ప్రదోష నందివాహన సేవను అద్భుతంగా నిర్వహించారు. నమో దేవాదిదేవాయ త్రినేత్రాయ మహాత్మనే రక్తపింగళ నేత్రాయ జటామకుటధారిణి. నమో దేవాదిదేవాయ త్రినేత్రాయ మహాత్మనే రక్తపింగళ నేత్రాయ జటామకుటధారిణి. తిరుపతి జిల్లా నాగలాపురం మండలం సురుటిపల్లిలో వేంచేసిన సర్వమంగళ సమేత శ్రీ పల్లికొండేశ్వర స్వామి వారి ఆలయంలో మహాప్రదోషకాల పూజలు విశేషంగా జరిగాయి. ఆలయ ప్రాంగణంలోని నందీశ్వర మండపంలో నందీశ్వరునికి అర్చకులు షోడశోపచార క్రతువులతో సంకల్ప పూజలను జరిపారు. ఆపై వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ నందీశ్వరునికి పంచామృతాలు, పలు రకాల పరిమళ భరిత ద్రవ్యాలతో మంగళాభిషేకాలను నిర్వహించారు. అనంతరం అలంకరణలు పూర్తి చేసి హారతులు సమర్పించారు. ఈ సందర్భంగా శ్రీ నటరాజ స్వామివారి ఉత్సవమూర్తిని సర్వాలంకార శోభితంగా అలంకరించి నందివాహనంపై వేంచెపు చేశారు. భక్తులు హరహర మహాదేవ నామస్మరణలు చేస్తూ భక్తి పరవశంతో స్వామివారిని నందివాహన సేవలో దర్శించుకొని తరించారు. భవాయ చంద్రచూడాయ నిర్గుణాయ గుణాత్మనే కాలకాలాయ రుద్రాయ నీలగ్రీవాయ మంగళం వృషారూఢాయ భీమాయ వ్యాఘ్రచర్మాంబరాయ చ
పశూనాం పతయే తుభ్యం గౌరీకాంతాయ మంగళం. శ్రీకాకుళం జిల్లా పాలకొండ పట్టణం ఏలాం జంక్షన్ వద్ద నెలవైన సకల దేవతామూర్తుల ఆలయంలో ప్రదోషకాల అభిషేకాలు ఘనంగా జరిగాయి. ఆలయ ప్రాంగణంలోని శ్రీ అమృత మృత్యుంజయేశ్వర స్వామి సన్నిధిలో అర్చకులు త్రయోదశిని పురస్కరించుకుని ప్రదోషకాల వేళ నందీశ్వరునికి పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరి నీరు, పసుపు, చందనాది విశేష పరిమళ భరిత ద్రవ్యాలతో అభిషేకం చేశారు. తరువాత నందీశ్వరునికి పుష్పమాలలతో శోభాయమానంగా అలంకరణలు చేసి ధూపదీప నివేదనలు, మహామంగళ హారతులు సమర్పించారు. భక్తులు ఓం నమ శివాయ నామస్మరణలు చేస్తూ ప్రదోషకాల అభిషేకాలలో పాల్గొన్నారు. ప్రభుం ప్రాణనాథం విభుం విశ్వనాథం జగన్నాథనాథం సదానందభాజం భవద్భవ్యభూతేశ్వరం భూతనాథం శివం శంకరం శంభుమేశానమీడే గళేరుండమాలం తనౌ సర్పజాలం మహాకాలకాలం గణేశాదిపాలం జటాజూటగంగోత్తరం కైర్విశిష్యం శివం శంకరం శంభుమేశానమీడే ముదామాకరం మండనం మండయంతం మహామండలం భస్మభూషాధరంతం అనాదిహ్యపారం మహామోహమారం శివం శంకరం శంభుమీశానమీడే వటాధో నివాసం మహట్టాట్టహాసం మహాపాపనాశం సదా సుప్రకాశం. చిత్తూరు జిల్లా పలమనేరు పట్టణంలో గంగమ్మ జాతర అత్యంత సంబరంగా జరిగింది. ఏటా గంగమ్మ జాతరను పలమనేరులో ఎంతో కోలాహలంగా నిర్వహిస్తారు. జాతర ఉత్సవాలలో భాగంగా జరిగే గంగమ్మ శిరస్సు ఊరేగింపు ఉత్సవాన్ని వేలాది మంది భక్తజన సందోహం నడుమ ఘనంగా నిర్వహించారు. దివిటి వెలుగుల్లో కేరళ డ్రమ్స్ వాయిద్యాలు, విభిన్న వేషధారణలతో పాతపేటలోని వేణుగోపాలస్వామి ఆలయం నుండి ప్రారంభమైన శిరస్సు ఊరేగింపు ఉత్సవం పురవీధుల్లో వేడుకగా సాగింది. భక్తులు వందలాది కొబ్బరికాయలు సమర్పించి గంగమ్మ తల్లికి మొక్కులు తీర్చుకున్నారు. మా ఊరి గంగమ్మ తల్లికి చూడు మాదండి పూజలు సుక్కోలె మెరిసేటి సక్కాని తల్లికి ఏటేట సంబరాలు కాణిపాకంలో స్వయంభూగా వెలిసిన శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి దేవాలయానికి అనుబంధంగా ఉన్న శ్రీ మణికంఠేశ్వర స్వామివారి దేవాలయంలో ప్రదోషకాల అభిషేకాలను ఘనంగా నిర్వహించారు. గర్భాలయంలో శ్రీ మణికంఠేశ్వర స్వామి మూలమూర్తికి, ఆలయ ప్రాంగణంలోని నందీశ్వరి బృహత్మూర్తికి అర్చకులు ఏకకాలంలో పాలు, పెరుగు, తేనె, పవిత్ర జలాలతో అభిషేకాన్ని వేడుకగా నిర్వహించి నివేదన, హారతులు సమర్పించారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.